దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో హిందూపురం క్రిస్టియన్ ఛానల్ ద్వారా మీ అందరితో కలిసే భాగ్యాన్ని అయ్యగుడినైనా నాకు ఇచ్చినందుకు దేవాది దేవుడికి నా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్లోకి వచ్చే ప్రతి దేవుని బిడ్డకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు మనము దేవుడిని స్తుతించి ఆరాధించుకుందాం. చాలామంది మనం అనుకోవచ్చు, ఎందుకు మనం ఆరాధించాలా, ఎందుకు మనం ఆయన స్తుతించాలని. 103వ కీర్తనలో దావీదు మహారాజు తన ప్రాణంతో చెప్పుకుంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలులను ఉపకారంలో దేనిని మరొకము అని తన ప్రాణంతో చెప్పుకుంటాడు. ఎందుకు చెప్పుకుంటాడు అనగా, మనం సజీవ లెక్కలో ఉన్నందుకు దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. ఈరోజు ప్రపంచమంతా, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, త్రూఅవుట్ ఆల్ వరల్డ్లో ఈరోజు మరణము తాండవం ఆడుతున్నది. లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు. భయంకరమైన తెగులు, భయంకరమైన విపత్తు కాలంలో మనం ఉంటున్నాం. చాలామంది అనుకోవచ్చు, ఏం మేలు చేసినాడు దేవుడు నాకు అని. గొప్ప మేలు ఏంటంటే ఈరోజు మనం బ్రతికున్నాం, ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. అంతేకాదు, ఆ సజీవమైన దేవుడి మాటలు వినే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినాడు. కనుక మనము ఒక 2-3 పాటల ద్వారా దేవుని మనం మహిమపరచుదాం, స్తుతించి ఆరాధించుకుందాం. నా మంచి యేసయ్యా, నా మది నిండా నీవయ్యా అని పాట పాడుచు దేవుని మహిమపరచుకుందాం. ఈరోజు ఈ పాటలు, ఈరోజు చెప్పబోయే వాక్యం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, వింటున్నారో, మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి అందరికీ కనెక్ట్ చేయండి. ఖచ్చితంగా దేవుడు ఈరోజు మా అందరితో మాట్లాడుతున్నాడు. గొప్ప దేవుడా, మహాదేవుడా, పరిశుద్ధుడా, నీ దయగల నామమునకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం ప్రభువా, దేవా నీకు స్తోత్రం. మన హృదయాంతరంగంలో నుండి ఒకసారి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈరోజు మనం బ్రతుకున్నాం, సజీవ లెక్కలో ఉన్నాం. ఆ సజీవ దేవుడిని మనం స్తుతించి ఆరాధిస్తున్నాం. దేవానికి స్తోత్రం. మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. నా మంచి యేసయ్యా, నా మది నిండా నీవయ్యా, నా మంచి యేసయ్యా, నా మది నిండా నీవయ్యా, నీ రాజభవనంను విడిచి నాకై నీవు, నీ రాజభవనంను విడిచి నాకై నీవు నిరుపేదవాడివయ్యావా. వందనాలు యేసయ్యా, నీకు దండాలు నా యేసయ్యా, వందనాలు యేసయ్యా, నీకు దండాలు నా యేసయ్యా.
లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభా. అయోగ్యుని ఎన్నిక లేని వాడిని నన్ను ప్రేమిస్తున్నావు తండ్రి స్తోత్రాలు. ఏ తెగులు నా గుడారంకు నన్ను ముట్టకుండా నీ పరిశుద్ధమైన హస్తాల్లో నన్ను చెప్పుకొని వాడుకుంటున్న దానికి స్తోత్రం. హల్లెలూయా. గతిలేని నన్ను చూసి నన్ను గాఢంగా ప్రేమించినావా, నా స్థితిని చూసి నీవు నాతో స్నేహము చేసినావా. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం నాయనా. గతిలేని నన్ను చూసి నన్ను గాఢంగా ప్రేమించినావా, నా స్థితిని చూసి నీవు నాతో స్నేహము చేసినావా. నీవు నాతో చేసిన స్నేహముకై నేను, నీవు నాతో చేసిన స్నేహముకై నేను ఏమివ్వగలను యేసయ్యా. వందనాలు యేసయ్యా, నీకు దండాలు నా యేసయ్యా. వందనాలు యేసయ్యా, నీకు దండాలు నా యేసయ్యా. Thank you, Lord. Hallelujah. దేవానికి స్తోత్రం నాయనా. నా తోటి వారంతా నాపై రూపమును చూశారయ్యా, నా పరలోకపు తండ్రి నీవు నా హృదయాన్ని చూశావయ్యా. దేవానికి స్తోత్రం నాయనా. ప్రభుదేవుడానికి స్తోత్రం నాయనా. నా తోటి వారంతా నాపై రూపమును చూశారయ్యా, నా పరలోకపు తండ్రి నీవు నా హృదయాన్ని చూశావయ్యా. నశించిపోయిన వాడినైనా నన్ను, నశించిపోయిన వాడినైనా నన్ను వెతికి రక్షించినావా. వందనాలు యేసయ్యా, నీకు దండాలు నా యేసయ్యా. వందనాలు యేసయ్యా, నీకు దండాలు నా యేసయ్యా. నా మంచి యేసయ్యా, నా మది నిండా నీవయ్యా. నా మంచి యేసయ్యా, నా మది నిండా నీవయ్యా. నీ రాజభవనమును విడిచి నాకై నీవు, నీ రాజభవనమును విడిచి నాకై నీవు నిరుపేదవాడివయ్యావా. వందనాలు యేసయ్యా, నీకు దండాలు నా యేసయ్యా. వందనాలు యేసయ్యా, నీకు దండాలు నా యేసయ్యా. ఒకసారి మన హృదయాంతరంగం నుండి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తామా? దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడుతున్నాం మనము?
గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయినామా? ఏంటండి, దేవుడి కంటే ఎక్కువైపోయినదా కరోనా? అంత భయం వచ్చేసింది ఆ మరణం గురించి. బ్రతుకుట క్రీస్తు, చావైతే నేను. సిలువను గురించిన వార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. ఏంటండి, ఎక్కడికి పోయింది సువార్త? మరణముకు భయపడి ఈరోజు సంఘాలన్నీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాయి. సంఘాలు కట్టివేయబడ్డాయి, మూసివేయబడ్డాయి. సంఘాలను నడిపించాలని దేవుడు ఎవరికైతే ఆ బాధ్యతలు ఇచ్చినాడు, వారు సైతం భయపడి ఇంట్లో ఉంటూ బయటికి వెళ్ళట్లేదండి. మర్చిపోయినారా మా దేవుడు గొప్ప దేవుడు అని? మర్చిపోయినాడా నా దేవుడిని ఏ గుడారము, ఏ తెగులుని గుడారముకు సమీపించదని చెప్పిన వాక్యాన్ని మర్చిపోయినారా? ఏంటి, యేసయ్య నామం సుందర నామం, సుందర నామం పాడుకోవచ్చు సంతోషంగా. ఈ డిప్రెషన్, ఈ భయంలో నుండి బయటికి వెళ్ళడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. దయచేసి ఎలాంటి భయం, దేనికంటే భయం? మన దేవుడు మన పక్షంగా ఉండగా మనకు భయం దేనికి? ఎందుకు భయపడుతున్నాం మనం? యేసయ్య నామం సుందర నామం, సుందర నామం పాడుకోవచ్చు. దేవుని మహిమపరుచుకుందాం. నాతో కలిసి పాడండి. JCWM అనే ఛానల్లో ఈ పాటలన్నీ ఉంటాయి, యూట్యూబ్లో మీరు వినొచ్చు, పాడొచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వెందుకు భయపడుతున్నావు? అదే చెప్పడానికి దేవుడు నన్ను నిలబెట్టినాడు ఇక్కడ. మంచి పాట ఇది, సంతోషంగా చప్పట్లు కొడుతూ మీరు మీ ఇంట్లో కూర్చొని పెట్టినారు కదా, దేవుని మహిమపరచండి. ఆనందంగా, సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవానికి స్తోత్రం, గొప్ప దేవుడు మాకు ఉన్నాడండి అని సంతోషంగా ఉంటామండి. ఏం భయం? థ్యాంక్ యూ లార్డ్. ఓ యేసయ్య నామం, సుందర నామం. సంతోషంగా భయంలో తీసుపడే పక్కకి నా దేవుడు మన పక్షంలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఆయన అరచేతులు ఉన్నాడు, చెట్టుకున్నాడు. అన్న విషయాన్ని మాత్రం యేసయ్య నామం సుందర నామం, యేసయ్య నామం సుందర నామం, యేసయ్య నామం సుందర నామం, సుందర నామం, సుందర నామం, సుందర నామం, యేసయ్య నామం సుందర నామం, సుందర నామం, సుందర నామం, సుందర నామం, మమం సుందర నామం, సుందర నామం, సుందర నామం, సుందర నామం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. యూదా దేశమందు యేసయ్య నామం, ఎదిందు గ్రామమందు యేసయ్య నామం, భూమండలాలను నిర్మించిన నామం, భూమిపైకి దిగినది యేసయ్య నామం. హల్లెలూయా. కన్యమర్య గర్భము నుండి జన్మించిన నామం, ఈ
సుందర నామం మనతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతా మర్చిపోయినారా? ఆదరణకర్తగా మనల్ని ఆదరించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. 1 కొరింథీయులు 6:18-19 మర్చిపోయినావా? మన హృదయం అనే ఆలయంలో ఆయన నివసిస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోయి భయపడుతున్నాం. ఎందుకు? దేనికి భయము? భయపడదు. మనుషులను నమ్ముచున్నావా? దేవుడిని నమ్ముచున్నావా? ఈరోజు దేవుడు నీతో అడుగుతున్నాడు. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిపై నువ్వు ఆధారపడున్నావు? నీవే నా ఆధారము, నీవే నా ఈ పాట పాడచ్చు. మనం నీవే నా ఆధారం అని పాట పాడచ్చు. దేవుడిని స్తుతించి ఆరాధించుకుందాం. దేవానికి మహిమ కలుగును గాక. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. నా ఆధారము, నా ఆధార సముద్రుడు నీవే తండ్రి నాయన. నీవు నాకు దేవుడు ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన. నీవు నా ప్రభుడు ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన అని మనము స్తుతిస్తూ ఈ పాట పాడుకుందాం. నీవే నా ఆధారం అని పాట పాడచ్చు. దేవుని మహిమపరచుకుందాం.
నా సర్వము అనుకునే లోకంలో ప్రేమలన్నీ చల్లారుచున్న సమయంలో నీవే నా సంతోషం, నీవే నా సౌభాగ్యం, నీవే నా సంతోషం, నీవే నా సౌభాగ్యం, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా జ్ఞానము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా జ్ఞానము యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన, యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా మా పైన. హల్లెలూయా. చాలా మంది న్యూస్లో నమ్ముతున్నారు. ఏమండి? న్యూస్ రష్యా నుండి వ్యాక్సిన్ వస్తుందని, అమెరికా నుండి వ్యాక్సిన్ వస్తుందని, ఇండియా నుండి వ్యాక్సిన్ వస్తుందని దేవుడిని నమ్మడం మర్చిపోయినారు. హల్లెలూయా. ఈరోజు అదే విషయం దేవుడు మాట్లాడబోతున్నాడు. మనం ఎవరిని నమ్ముతున్నాం, ఇంకెవరిని మనం ఎవరిని నమ్ముతున్నాం అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేయబోతున్నాడు. ఇంకొక పాట చాలామంది కొంతమంది దాన్ని ఏమంటారంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, డిప్రెషన్లో అయితే ఉన్నారు, కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాక్యం ఎరగని వారు, క్రైస్తవులను పిలువబడుతూ కూడా వాక్యాన్ని ఎరగని వారు, కరెక్ట్గా దేవుని అర్థం చేసుకున్న వారు కూడా చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు. ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది, నీకెవరు తోడు లేరు అనుకుంటున్నావు, అయ్యో నాకేమైపోతుందో అనుకుంటున్నావు, చుట్టూ చాలామంది చనిపోతున్నారు, నాకేమైపోతుందని మనం అనుకుంటున్నాం కావచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడము మేలు. అదే విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఒక పాట నేను పాడతాను మీ అందరి కోసం. దేవుడు ప్రేరేపిస్తున్న పాట గుండెలో బాధెందుకు అనే పాట పాడుచు మన దేవుని మహిమపరుస్తున్నాం.
నిన్ను కాచి కాపాడు యేసయ్యా కరుణగల హస్తముతో నిన్ను కాచి కాపాడు యేసయ్యా ఆత్మదేవుడు మనలో ఉండగా అసలు దిగులు చెందదు గుండెలో బాధెందుకు డిప్రెషన్ నుండి బయటకు వచ్చే దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అండి ఎందుకు మర్చిపోయింది ఇరుకును విశాలపరిచే విశ్వనాథుడు మన యేసయ్యా ఆశ కలిగిన ప్రాణమును ముక్తి పరిచే మన యేసయ్యా ఇరుకును విశాలపరిచే విశ్వనాథుడు మన యేసయ్యా ఆశ కలిగిన ప్రాణమును తృప్తి పరిచే మన యేసయ్యా ఈ నిరీక్షణను సిగ్గుపరచక తన ప్రాణముతో నిన్ను కాపాడును ఈ నిరీక్షణను సిగ్గుపరచక తన ప్రాణముతో నిన్ను కాచును కరుణగల హస్తముతో నిన్ను కాచి కాపాడును యేసయ్యా కరుణగల హస్తముతో నిన్ను కాచి కాపాడును యేసయ్యా ఆత్మదేవుడు మనతో ఉండగా దేనికి భయపడకుమయ్యా గుండెలో బాధెందుకు అసలు దిగులు చెందకు గుండెలో బాధెందుకు అసలు దిగులు చెందకు ఆత్మదేవుడు మనతో ఉండగా అసలు కలత చెందకు యేసునాథుడు మనతో ఉండగా దేనికి తలవంచకు గుండెలో బాధెందుకు సోదరా ఓ సోదరా సోదరా ఓ సోదరీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట దేనికి భయపడకు కలత చెందకు భయానికి నీ శిరస్సును వంచుకోకు రెండు కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని బిడ్డలారా ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నదంటే బైబిల్ గ్రంథంలో నుండి మనం ఇర్మియా గ్రంథం 26 ద్వారా దేవుడు మనకిచ్చిన వాక్యంలో నుండి పుస్తకంలో నుండి 9వ అధ్యాయం 21వ వచనం కనుక మనం చదివితే నాకు అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఈరోజు ఈ పొజిషన్లో మనం ఉన్నాము. ఇది దాదాపు యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందు ఒక 600 సంవత్సరాల క్రితమే దైవజనుడైన ఇర్మియా ద్వారా యవనస్తుడైన ఇర్మియాను దేవుడు ఎన్నుకొని ఈ వాక్యాన్ని ఈ ప్రాఫెసీని దేవుడు మనకి ఇచ్చినట్టు దేవుడు బిడ్డలారా ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకునేటప్పుడు చూడండి ఇక్కడ ఏముందంటే వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది.
మన నగరంలోకి ప్రవేశించుచున్నది. ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నదంటే కలుచుకునే పరిస్థితి లేదు, షేక్ హ్యాండ్ చేసుకునే పరిస్థితి లేదు, ఒకరితో ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేదు. మరణము మన నగరంలోకి ప్రవేశించినది, మన వీధుల్లోకి ప్రవేశించినది, మన పాటల్లోకి ప్రవేశించినది, మన ఊర్లోకి ప్రవేశించినది, మన టౌన్లోకి ప్రవేశించినది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇది మన దేశమే కాదండి, ప్రపంచం మొత్తంలో ఈరోజు భయంకరమైన పరిస్థితి, తెగులు చాలా మందిని ఈ మరణము వెంటాడుచున్నది. ఈ క్వశ్చన్ ఏంటంటే, నీవు తెగులుకు భయపడుచున్నావా? కొంతమంది అనుకోవచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ మనం పెట్టుకోవాలా, పర్వాలేదు, నో ప్రాబ్లం. కొన్ని సేఫ్టీ సైట్ మనం ఫాలో చేయాలా, ఐఎమ్ అగ్రీ దట్. దేవుడితో సహవాసం కలగడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు? ఏమండి, కూరగాయలకి వెళ్తున్నారు, పాలకి వెళ్తున్నారు, మార్కెట్కి వెళ్తున్నారు, మెడికల్కి వెళ్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి, అన్ని ప్లేస్లోకి వెళ్తున్నారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని గుడికి, దేవుని ఆలయంకి వెళ్ళి దేవుని స్తుతించడానికి కూడా భయపడుతూ అనేక క్రైస్తవ సమాజం ఈరోజు భయపడి పిరికితనంతో కూడిన ఆత్మవారిలో దూరి భయపడుతున్నారు. చూడండి, నీ నమ్మకము ఈరోజు ఏంటంటే, నువ్వు ఎవరిని నమ్ముచున్నావు? మొత్తం హోల్ బైబిల్లో ఏమంటే 66 పుస్తకాల్లో ద సెంటర్ అధ్యాయం, సెంటర్ వర్స్ వచ్చి చాప్టర్ వచ్చి మనకు 118వ కీర్తనలో ఉంటుంది. చూడండి, ఇది సెంటర్ అధ్యాయం మొత్తం బైబిల్లో. ఈ సెంటర్ అధ్యాయంలో సెంటర్ వచ్చిన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నమాట. మొత్తం బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. దీంట్లో ఉన్న అన్ని అధ్యాయంలో కల్లా సెంటర్ అధ్యాయం 118వ కీర్తన. ఈ 118వ కీర్తనలో సెంటర్ వచనం ఏమున్నదంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం చెప్తున్నది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరిని నమ్ముచున్నావు? చాలా మంది న్యూస్ ఎలా వింటున్నారంటే, ఎక్కడి నుండి వ్యాక్సిన్ వస్తుందో, ఎక్కడి నుండి మందు వస్తుందో, ఏ కంట్రీలో మనకు మంది ఇస్తారో అని టీవీల్లో, న్యూస్ల్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తున్నాం. కానీ దాని ఫార్ములా, దానికి కావలసిన మందు ఆల్రెడీ బైబిల్లో దేవుడు మనకి ఇచ్చినాడన్న విషయాన్ని మనం మర్చిపోయినాం, సేవకులు సహితము. యెషయా 53వ అధ్యాయంలో దీనికి కావలసిన సొల్యూషన్ ఉందా చూడండి. యెషయా 53లో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకి ఇచ్చిన మాట చాలా బాగుంటుంది. చూడండి, యెషయా 20 గారికి ముందు యెషయా గారి ద్వారా దేవుడు మనకి ఇచ్చిన మాట 53వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరిస్తాడు. నేను భరిస్తానేమో, నేను చెప్తాను, ఉదారి మాటలు లేవు దేవుడి దగ్గర. ఇట్ మే బీ, నో, దేర్ ఇస్ నో. అక్కడ మేబీకి ఛాన్స్ లేదు. అక్కడ ఇట్ హ్యాస్ డన్. దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ష్యూర్లీ అని బైబిల్లో రాస్తున్నది, ఇంగ్లీష్ బైబిల్. ష్యూర్లీ he has borne our griefs and carried our sorrows. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను, ఆయనను మొత్తబడను అని ఈ వాక్యము దేవుడు మన గురించి రాయించినాడు. ఇదే వాక్యాన్ని పేతురు గారు రాస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడైన పేతురు గారి ద్వారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. ఇక్కడ
ఏముంటుంది? 2వ అధ్యాయము 24వ వచనంలో, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట ఉంటుంది. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను అని చెబుతూ, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని. స్వస్థత నొందితిరి. ఈరోజు ఈ లైవ్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఆ రోజు దేవుడు పొందిన గాయములలో కరోనాకు కావలసిన ట్రీట్మెంట్ లేదా వ్యాక్సిన్ మందు ఉన్నదన్న విషయాన్ని మనం మర్చిపోయినామా? ఇదేంటండి, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మ్రాన్ మీద ఆయన మన కొరకై ఇవన్నీ సహించినాడని చెప్తుంటే ఈరోజు 2020లో మాట్లాడుతున్న మాట ఏంటి అని మీరు అనవచ్చు. యుగాంతం వరకు, నాట్ ఓన్లీ టుడే, నాట్ ఓన్లీ 2020, ఇట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దట్. యుగాంతం వరకు ఎన్నైతే ఇది తెగుళ్ళు, ఇప్పుడే వచ్చినదండి తెగులు, ఎన్నో తెగుళ్ళు వస్తూ పోతూ ఉన్నాయి. చాలా మంది ఇంకొచ్చేస్తాడు, యేసయ్య వచ్చేస్తాడు, వచ్చేస్తాడు అనుకుంటారు. జాగ్రత్త సుమ 24వ అధ్యాయంలో చదవండి, మత్తయి సువార్తలో, పౌలు గారు రాసిన పత్రికలో చదవండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చదవండి, పేతురు గారు రాసిన పత్రికలో చదవండి, 2వ రాకడ విషయమై కొరింథీయులకు రాసిన విషయాలు చదవండి. అంతా బాగున్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, నోవహు కాలంలో తుఫాన్ వస్తుంది, వర్షం వస్తుంది, అంతా చనిపోతారు రండి అంటే పిచ్చిలేసింది వీడికి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు రానండి, మనం అంత సుఖం ఉన్నప్పుడు వస్తుంది. ఈ తెగులు వచ్చినా దాన్ని ఇంత భయపడడం ఎందుకు? 2000 నా విశ్వాసం ఏంటంటే, దేవుడు నాకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితమే నా దేవుడు పొందిన గాయముల ద్వారా నాకు కరోనాకు స్వస్థత దొరికెను. అనేది దొరికినది ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. ఇది నమ్మడం మానేసి మనం ఏం చేస్తున్నాము? మనుషులను నమ్ముచున్నాం, సైంటిస్టులను నమ్ముచున్నాం, డాక్టర్స్ నమ్ముచున్నాం, ఆ కంట్రీని నమ్ముచున్నాం, ఈ కంట్రీని నమ్ముచున్నాము. ఇంకో విషయం మనం మర్చిపోయినాము. ఆ మాట చెప్పిన దేవుడి ఆత్మస్వరూపుడై మన మధ్యలో నివసిస్తూ వాక్యం మనతో మాట్లాడుతున్న మాట కూడా మర్చిపోయినాం. వాక్యమును నమ్మటం లేదు, వాక్యం నమ్మటం లేదు, దేవుడు వాక్కును నమ్మట్లేదు. ఎవరో చెప్పిన విషయాలు నమ్ము. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత దొరికెను, దొరుకుతాది. చూస్తానులే అప్పుడు 2020లో అనలే దేవుడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తము, ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయడం అంటే ఈ రోజుకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధమైన రక్తమును తీసుకొని మన హృదయాన్ని కడగట్లేదా? మన పాపాలను కడగట్లేదా? పరిశుద్ధమైన వాక్యం ద్వారా మనం ఉతకబడతలేదా? ఏమండి, మర్చిపోతున్నాం. అందుకే కీర్తనకారుడు అంటాడు చూడండి, 151 కీర్తనలో అంటాడైనా, నేను కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను. ఏమండి, కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నారా మీరు? కొండల తట్టును కన్ను. ఆ కాలంలో ఏంటి, ఈ కాలంలో కూడా రాజులు, జమీందారులు, ధనవంతులు ఉన్నతమైన స్థానంలో ఉండేవారు. ఎక్కడ ఉండేవారు తెలుసా? ఎత్తైన కోటలో. రాజుల కోటలు ఎక్కడైనా చూడండి మీరు. వరంగల్ కోట చూడండి, హైదరాబాద్లో చూడండి, ఏమండి గోల్కొండ ఎత్తులో ఉంటుంది. గుత్తికెళ్ళి చూడండి, గుత్తి కోట ఉంటుంది, ఎక్కడ ఎత్తులో ఉంటుంది. రాజులు ఎత్తైన స్థానంలో ఉండేవారు, జమీందారులు ఎత్తైన స్థానంలో ఉండేవారు, ధనవంతులు ఎత్తైన స్థానంలో ఉండేవారు. ఈ బీద వాళ్ళకి బాధ వచ్చినప్పుడు వీరి కన్నులు ఈ కొండల తట్టు ఎత్తేవారట. ఏ కొండల తట్టు, ఏ కొండల పైన అయితే మనుషులు నివసిస్తున్నారో వారు వీరి నుండి మాకేదో సహాయం దొరుకుతుంది కదా అని నా కన్నులను కొండల తట్టు ఎత్తుచున్నాను అని దావీదు మహారాజు కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తే ఏమంటున్నాడు తెలుసా? ఏమంటాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఈ మనుషుల నుండి వస్తుందా నాకు సహాయం? ఏమండి, జఫన్యా గ్రంథంలో అంటాడు, నీవు నివసించడానికి
నీవు బంగారమును వెండిని సమకూర్చుకున్నా, నీవు నివసించడానికి గొప్ప భవనాలు కట్టుకున్నా, నీ చుట్టూ గొప్ప ప్రాకారాలు కట్టుకున్నా, ఏది నిన్ను కాపాడదు అని అంటాడు ప్రసంగి. ఏది సామెతలు 11వ అధ్యాయం చూడండి. సామెతలు 11:4 ఒక మాట అంటే, శ్రమకాలమున 4వ వచనం, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు. అక్కడికి వస్తుందండి. నీతి నుండి మరణం మనల్ని రక్షిస్తుందని చెప్తున్నాడు. ఏ నీతి? ఉచితమైన నీతి, క్రీస్తులో ఉచితమైన కృపలో మనకు దొరికిన నీతి. ఆ నీతిని మర్చిపోయినాం. ఆస్తిని ఏమండి, అక్కడ హిందూపురంలో, రాయలసీమలో ఎంతో జరుగుతుందని తెలియదు, కానీ ఈరోజు హైదరాబాద్ సిటీలో ఒక్కొక్కరు 8 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు. డబ్బు కాపాడుతున్నదా? నా డబ్బు కాపాడలేదు. నేను కొండల తట్టు కన్నులను ఎత్తుచున్నాను. క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మనుషులను నమ్ముకుంటున్నావా? ద సెంటర్ ఏంటి? ఓర్స్ 18వ వచనం, 118వ కీర్తనలో మనం ఇందాక చదివిన 8వ వచనంలో కేంద్ర బిందు అయిన వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనుషులను నమ్ముకోకు. దావీదు మహారాజు అంటే కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకుతుంది? నాకు సహాయం ఎక్కడి? యెహోవా వలనే కదా నాకు సహాయం కలుగును. హల్లెలూయా. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా నుండి నాకు సహాయం వస్తుంది. ఎందుకు అనగా ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడండి. ఆయన రక్తంలో పరిశుద్ధత, ఆయన రక్తంలో మనకి స్వస్థత, ఆయన రక్తంలో మనకు నిత్య జీవితము, ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ, ఆయన రక్తంలో మనకు ప్రాస్పెరిటీ, ఆయన రక్తంలో మనకి హీలింగ్. మర్చిపోయినావా? ఎంత తొందరగా మర్చిపోయినావు? ఎక్కడ ఈ డిప్రెషన్ నుండి బయటికి వెళ్ళండి. దేవుడు బిడ్డ, మనుషులను నమ్ముకున్నకండి. చూడండి 123వ కీర్తనలు అంటాడు, ఇప్పుడు నేను కన్ను కొండల తట్టు నా కన్నులు ఎత్తట్లేదు దేవా. ఆకాశమందు ఆసనుడవేనా, నీ తట్టు నా కన్నులు ఎత్తుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము మహాకాశములు పట్టజాలని గొప్ప ప్రభావంతో నీవు ఉన్న గొప్ప దేవుడా, నా కన్నులను నీ తట్టు ఎత్తుస్తున్నాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ కొండల తట్టు మీన్స్ ఎవరో మనకు వ్యాక్సిన్ ఇస్తారని, ఎక్కడి నుండో మనకు మందు వస్తుంది. నో, నా దేవుడి నుండి నాకు మందు ఇచ్చినాడు దేవుడు. బలంగా నమ్మండి, ఇచ్చినాడు దేవుడు. ఆ మందు ద్వారా నా దేవుడు గొప్ప మహిమ పొందబోతున్నాడు. ఈ కరోనా వ్యాక్సిన్ ద్వారా దేవుడు మనకు సువార్తకు చాలా మంచి ద్వారం తెరవబోతున్నాడు. సేవకులారా, ఈ లాక్డౌన్ పీరియడ్ లో, ఈ భయంకరమైన పీరియడ్ లో దేవుడు మనకు ఎందుకు టైం ఇచ్చినాడు తెలుసా? వాక్యాన్ని ధ్యానించడానికి. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు రీఛార్జ్ యువర్ సెల్ఫ్. టైం పాస్ చేయకు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఎందుకంటే రేపు మనకి చాలా పని ఉన్నదండి. మొన్న నేను పచ్చడికి వెళ్ళినాను. దరిదాపు 350 కిలోమీటర్లు ఇక్కడ నుండి ఆదిలాబాద్ డిస్టిక్, మా తెలంగాణ అడవి చెన్నారం ప్రాంతానికి పచ్చడికి వెళ్ళినాను. నన్ను పిలిచిన, నేను వెళ్ళినా. మోటార్ సైకిల్తో వెళ్ళి వచ్చినాను. 700 కిలోమీటర్ల వర్షంలో వెళ్ళి ప్రయాణం చేసి వచ్చి సువార్త చేసి వచ్చిన. ఈరోజు మూతబడి ఉన్న, భయపడి ఉన్న సంఘాలు 3-4 సంఘాలు ఓపెన్ అయిపోయినాయి. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఈరోజు నేను నిలబడి మాట్లాడుతున్నా. ఈ సంఘంలో, ఈ చర్చ్ వేరే సంఘం హైదరాబాద్ హనుమాన్పేటలో ఉంటుంది. పాస్టర్ యువరాజ్ గారు అనే సంఘం నడుపుతున్నాడు. ఆయన ఏ రోజు చర్చ్ మూసివేయలేదు, డిస్టెన్స్ మెయింటైన్ చేసినాడు. ఇలా మేము చూపిస్తాను మీకు ఒకసారి లైవ్. ఇలా చేసి మెయింటైన్ చేయండి. మీరు మీ సంఘాల్లో మీరు మెయింటైన్ చేయండి, కూర్చోబెట్టండి. నీకు ఆశ ఉంటే కదా. నీవే భయపడితే గొర్రెల కాపరే సింహాలకు తోడలకు భయపడితే గొర్రెల బ్రతికేం కావాలా? మంచి కాపరి గొర్రెల కొరకై తన ప్రాణాన్ని పెడతాడని చెప్పిన గొప్ప దేవుడు, చెప్పిన మాటను రుజువుపరిచి మనకు ఎగ్జాంపుల్ ఇచ్చిపోయిన దేవుడు ఈరోజు సంఘాలు కట్టేయబడి భయపడి డిప్రెషన్లో. ఏంటి దేవుడి కంటే పెద్దదైందా మనకు కరోనా? మే 25 తారీఖు
నేను భయంకరమైన ఈ ఈ వైరస్తోనే నేను భయంకరంగా పీడింపబడ్డాను. నేను భయపడ్డాను. నో, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, దేవా నీవు నన్ను తీసుకోవాలనుకుంటే ఆయన రెడీ, నేను వస్తాను నీ దగ్గరికి, ఉంచేదంటే నీ సేవ చేస్తాను దేవుడితో మాట్లాడి. భయంకరమైన బాడీ పెయిన్, జ్వరము, మోషన్స్, దగ్గు, రొంప, ఆఖరికి నా చెస్ట్ ప్యాక్ అయిపోయి మాట యేసయ్యా అని పలకలేని పరిస్థితుల్లో కూడా ఒక్క రోజు కూడా ప్రార్థన చేయకుండా, మోకాలు వంచకుండా, దేవా నా ఆధారం నీవే, నా నీతికి ఆధారము దేవా, నా ఇరుకులో విశాలతను కలిగజేసే దేవుడవని నేను నీ యొక్క ప్రార్థిస్తున్నాను అంటాడు. నా కీర్తన దావీదు మహారాజు. నమ్మినాను కదా. 2 నిమిషాల్లో మీకు చెప్తాను. నేను మనుషుల తట్టు చూస్తున్నావా, కొండల తట్టు నీ కన్నులను ఎత్తుచున్నావా, ఈ డిప్రెషన్ నుండి బయటికి రా. 25 తారీఖు నుండి మేముండే ప్రాంతంలో ఆ టైంలో మేఘాలంలో అసలు డాక్టర్స్ లేరు. మెడికల్ స్టోర్ నుండి తీసుకొచ్చి మందులు తిన్నాను. 2-3 రోజులు తగ్గలే. డే బై డే సీరియస్ అయిపోతున్నాను. బయటికి చెప్పుకోలేకపోతున్నాను. రెంటెడ్ హౌస్లో ఉంటాను. ఏమైపోతుంది నా పరిస్థితి? అప్పుడు జూన్ 8 నుండి మా పాపకి 10th ఎగ్జామ్స్ ఉండే. అప్పటికి ఇంకా క్యాన్సర్ అవుతుందని తెలియదు మాకు. భయపడుతున్నాను, దేవా నా వల్ల నా కుటుంబ పరిస్థితి ఏమైపోతుందని భయపడ్డాను. భయం సహజంగా వస్తుంది. ఏలియా భయపడ్డాడు, యెహోషాపాతు భయపడ్డాడు, దావీదు భయపడ్డాడు. నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను అంటాడు దేవుడు. దావీదు మహారాజు గారు కీర్తనలు 34వ అధ్యాయం. అప్పుడు నేను భయపడ్డాను, దేవా నా పరిస్థితి ఏంటి? నీకు ఆయాసకరమైంది ఏదైనా తప్పు నేను చేస్తుంటే నన్ను క్షమించు దేవా అని దేవుడి దగ్గర గోజాడ పెట్టాను. 2వ తారీఖు వరకు నేను దాదాపు 2300 రూపాయల మందులు తిన్నాను. ఏం తగ్గట్లేదు. నేను ఎక్కడికైతే సెలవుకి నాకు మే 25కి నా కటింగ్, మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే 24th నేను కటింగ్కి వెళ్ళినాను సెలూన్కి. 3-4 రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నేను ఏ సెలూన్కి వెళ్ళానో అక్కడ ఒక మంగళయ్య ఉన్నాడు. ఆయనకి కరోనా వచ్చినదని TV 9లో నేను న్యూస్ ఉంటున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు నాకు డౌట్ వచ్చి ఈ పరిస్థితి నాకు వచ్చింది, ఇది వైరల్ ఫీవర్ కాదు, ఇది భయంకరమైన ఫీవర్ అనుకొని 2వ తారీఖు దేవుని పెట్టారు. జూన్ 2న నా దగ్గర అకౌంట్లో 3000 రూపాయలు ఉండాలి. ఈరోజు అనేకులకు ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను నా అనుభవాన్ని చెప్తున్నాను. భయపడద్దు. దేని భయము? 3000 రూపాయల నుండి 2300 అయిపోయినాయి. ఇంట్లో కొద్ది పండ్లకి ఖర్చు అయిపోయింది. నా అకౌంట్లో 580 రూపాయలతో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాను. వెళ్తే డాక్టర్లు నన్ను ఎవరు ముట్టట్లేదు, నర్సెస్ నన్ను ఎవరు ముట్టట్లేదు, థర్మోమీటర్ మీరే కొనుక్కొచ్చుకోండి అన్నారు. వెళ్ళి 580 రూపాయల నుండి 300 రూపాయలు థర్మోమీటర్ పెట్టినాను. నా స్నేహితులకు, నా ఆత్మీయులకు, నా బంధువులకు నేను ఎవరికి చెప్పట్లేదు. నేను అన్నాను, దేవా నా కన్నులను నీ తట్టు ఎత్తుచున్నాను, ఏమైనా పర్వాలేదు తండ్రి, ఈసారి మాత్రం నీ డిసిజన్ నేను ఫాలో అవుతా దేవా అని నేను హాస్పిటల్కి 280 రూపాయలతో నన్ను కోటి ఫియర్ హాస్పిటల్కి నన్ను పంపించినాను. అక్కడ అప్పుడు ఏడ్చినాను నేను. దేవా 4వ కీర్తనని జ్ఞాపకం చేసుకున్నాను. నాకు ఇష్టమైన కీర్తన 4వ కీర్తన. నేను అక్కడ ఈ ప్రార్థన చేసినాను దేవుడి దగ్గర. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులే నాకు విశాలత కలగజేయమాటకు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ఈ ప్రార్థన చేసినాను, దేవా నేను ఇరుకులో ఉన్నాను, నువ్వు రమ్మంటే వచ్చినాను, నీ సేవ చేయమంటే చేస్తున్నాను, నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు దేవా అని అక్కడ హాస్పిటల్లో కూర్చొని ఏడుస్తున్నాను. అక్కడికి వచ్చిన పేషెంట్ వాళ్ళందరికంటే డేంజర్గా సీరియస్ కండిషన్ పేషెంట్ నేనే. మాట్లాడలేకపోతున్నాను. హాస్పిటల్లోకి వెళ్ళాను. ఆ డాక్టర్ వచ్చి నన్ను చూసినాడు. చూసి ఆయన పరిగెత్తుకుంటూ బయటకు వచ్చినాడు. అంతా అది గ్లాస్ ఉంటుంది, బయట మైక్ ఉంటుంది. అంతే ఆ మైక్లో మనం మాట్లాడితే ఆయన మైక్లో నుండి మనతో మాట్లాడుతుంటాడు. స్పీకర్తో వినడమే. మధ్యలో గ్లాస్ ఉంటుంది. ఫుల్ డ్రెస్ వేసుకొని ఉంటాను. మనం కలవరు, మనం ముట్టరు.
నా పరిస్థితి అందులో నుండి ఒక మీటర్ ఇచ్చినాడు. అది ఇలా వేలు పెట్టగానే ఆయన పరిగెత్తుకుంటూ ఇంకొక వ్యక్తిని పంపించినాడు. ఆయన వచ్చి ఆ గన్ పెట్టి ఎవరిని చెక్ చేయగానే, సార్ మీరు చాలా సీరియస్ కండిషన్ ఉంది, మీరు అడ్మిట్ కావాలా అన్నారు. అంతకు ముందు నేను ఆ లైన్లో నేను కూర్చొని ఉన్నాను. తర్వాత నా టర్న్ రాకముందు నేను ఈ కీర్తన చెప్తున్నాను దేవుని దగ్గర. నా నీతికి ఆధారం నీవే దేవా. నేను నిన్ను నమ్ముచున్నాను, నేను మనసులో నమ్ముకోవట్లేదు దేవా. నా కన్నులను కొండల తట్టు కాదు నీ తట్టు ఎత్తుచున్నాను తండ్రి. నీ సేవకుడుగా నన్ను వాడుకుంటున్నావు ప్రభా. నాలో నీకు ఆయాసకరమైనది ఇంకేమైనా ఉంటే నన్ను క్షమించు. ఇరుకులో ఉన్నాను తండ్రి, నాకు విశాలతను కలుగజేసే దేవుడి దగ్గర ఏడుస్తున్నాను. అప్పుడే నాకు ఒక కాల్ వచ్చినది, 280 రూపాయలు. కేవలం ఇంట్లో డబ్బులు లేవు. నా పరిస్థితి ఒక సువార్థికుడిగా నా పరిచర్య 10 సంవత్సరాల నుండి దేవుడు నన్ను పిలిచిన రోజు నుండి నాతో కలిసి సేవ చేస్తున్న సేవకులకు సైతం నా గురించి తెలుసు. నేనేదో నా ఎచ్చులు చెప్పుకోవట్లేదు దేవుని బిడ్డలారా. దేవుడు నాతో మాట్లాడి నా పట్ల చేసిన మేలులను మీ ముందు నేను పంచుకుంటున్నాను ఆయన మహిమార్థం కొరకే. అదే టైంలో ఒక సిస్టర్ ఫోన్ చేసినది, ఒక పాప ఫోన్ చేసినది. అంకుల్ ఎలా ఉన్నారు, మీరు ఎక్కడున్నారని క్యాజువల్గా ఫోన్ చేసిన. ఆమెకు తెలియదు నాకు ఆరోగ్యం బాగాలేదండి, నాతో మాట రావట్లేదు. ఏమైంది అంకుల్ అంటే, అమ్మా నా కండిషన్ ఇది, నేను హాస్పిటల్లో ఉన్నాను. మీ అకౌంట్లో మేము ఒక చిన్న కానుక పంపించినాము అంకుల్, అది చెప్పడానికి ఫోన్ చేసినాము, నేను తర్వాత మాట్లాడతాను మీతో, మీరు ఫస్ట్ హాస్పిటల్ చూపించుకోండి అన్నా. నేను ఎవరికి తెలియదు నేను ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాను తెలుసా? వాస్తవం చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో. నేను ఇంట్లో ఉంటే నా వల్ల నా కుటుంబీకులకు ఇబ్బంది అవుతుంది. నేను హాస్పిటల్కి వెళ్తే ఏమైనా పర్వాలేదు, అటు వెళ్తే అటే వెళ్ళిపోతాను దేవుడితో. వదిలేసిటుంటే నన్ను రక్షించుంటే మన ఇంటికి వస్తానని ఆ ఆలోచనతో వెళ్ళాను దేవుడి దగ్గర. అక్కడ నాకు ఫోన్ వస్తున్నది. ఫోన్లో ఏమంటున్నా, ఆ అమ్మాయి చెప్పిన తర్వాత ఆమె ఫోన్ కట్ చేసినది. మీరు మెసేజ్ వస్తే చూసుకోండి అనుకున్నాను, కానీ అప్పుడే నాకు ఆ మెసేజ్ వచ్చింది బ్యాంక్ అకౌంట్కి. దేవుడు బిడ్డలారా, 40,000 రూపాయలు కానుక నా అకౌంట్లో పంపించినాడు దేవుడు. 40,000 rupees I got at the same that point time. I got 40,000 rupees in my account. ఎవరిని నమ్ముచున్నావు? మనుషుల్ని నమ్ముచున్నావా? ఇంకప్పుడు నేను అనుకున్నాను, నా కన్ఫర్మేషన్ అయిపోయింది, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా పక్కన ఉన్నాడు దేవుడు. నేను ఎవరిని నమ్ముకుంటున్నాను? అక్కడ చూపించినాను. డాక్టర్ అన్నాడు, మీరు మస్ట్ అండ్ షుడ్ మీరు అడ్మిట్ కావాలంటే. లేదు సార్, నేను మీకు చెకప్ చేస్తానన్నాను. 2 days పడుతుంది కోవిడ్, మీకు చెకప్ చేసి మీరు అడ్మిట్ కావాలంటే. నేను లేదు సార్, మీరు నాకు మందులు ఇవ్వండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. సపరేట్ రూమ్ ఉంది అనుకోనంటే అప్పుడు వారు అది రాసేసుకొని నాకు ఒక ముద్ర వేసి 14 రోజులు నన్ను క్వారంటైన్లో పంపించినారు. సజీవ లెక్కలో ఉంచినాడు దేవుడు. సజీవమైన సువార్తను ప్రకటించడానికి ముందు నిలబెట్టుకున్నాడు. ఎవరిని నమ్ముచున్నావు? మనుషులను నమ్ముచున్నావా? జాగ్రత్త, మరణం వస్తుందండి. పుట్టినవాడి గిట్టక తప్పడు. కరోనా ఏంటి, ఇంకేదైనా చావే. భయపడేందుకు చేస్తావు? మనుషులను నమ్ముకున్నకు దేవుణ్ణి నమ్ముకో. ఎవరు మనకు సహాయం చేసినా పర్వాలేదు, చేయకున్నా పర్వాలేదు, మనల్ని కొంతమంది మెచ్చుకున్నా పర్వాలేదు, మెచ్చుకోకున్నా పర్వాలేదు, దేవుడు మనల్ని మెచ్చుకునే రీతిలో మనం ఆయనకు అనుకూలమైన రీతిలో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పిన మాటలను వినుచు ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తాం. చాలా వాక్యం నేను ప్రిపేర్ వచ్చినాక నాకు ఇచ్చిన టైంలో నేను తొందరగా ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనుషులను నమ్ముచున్నావా? దేవుడిని నమ్ముచున్నావా? ఒక్క మాట మీకు నేను చెప్పి ముగిస్తాను. మీరు రాసేసుకోండి. 2వ దినవృత్తాంతుల గ్రంథము 2 క్రానికల్లో 20వ అధ్యాయంలో మనకందరికి తెలిసిన విషయమే. యెహోషాపాతు అనే ఒక మంచి రాజు మనకందరికి తెలిసిందే. యెహోషాపాతు ఏమిటి? యెహోషాపాతు 20వ అధ్యాయంలో మనం వెళ్ళి చూస్తే ఒక్క సందర్భం నేను చెప్పి ముగిస్తాను. మంచి రాజు, దైవజనులను గౌరవించిన రాజు,
దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆరాధించిన రాజు. ఆయనే కాకుండా ఆయన సమస్త జనులను, యూదా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న సమస్త జనులను దేవుని ఆలయముకు, యెరూషలేము ఆలయముకు నడిపించిన దైవజనుడు రాజు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కూడా విపత్తు వచ్చినది, ఆయన దేశంపైకి విపత్తు వచ్చినది. విపత్తు వచ్చినప్పుడు భయపడలేనా? 20వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. మోయాబీయులు, అమ్మోనీయులు, మెమోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. ఏమండి, ఆయన సైన్యం గురించి మీకు చెప్పమంటారా? మీరు కనుక 17వ అధ్యాయంలోకి వెళ్ళి ఆయన సైన్యం గురించి ఆలోచిస్తే ఆయన దగ్గర 5 మంది సైనాధికారులు ఉన్నారు. కమాండర్స్ అంటారండి, లెఫ్టినెంట్ కమాండర్స్. 5 మంది లెఫ్టినెంట్ కమాండర్స్ ఉన్నారు ఆయన వద్ద. మనం కనుక యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడకు అన్నా అని ఒక వ్యక్తి దగ్గర 3 లక్షల మంది పరాక్రమశాలులు ఉన్నారు. 3 లక్షల మంది సైనికులు ఆయన దగ్గర ఉన్నారు, అన్న దగ్గర. రెండవ వాడు యోహానను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉన్నారు. మూడవ వాడు జిక్రీ అనే ఆ సైనాధికారి దగ్గర, ఆయన దగ్గర 2 లక్షల మంది పరాక్రమశాలులు ఉన్నారు. 4వ వాడు ఎల్యాదా అనే పరాక్రమశాలి ఉన్నాడు, ఆయన వద్ద కూడా 2 లక్షల మంది ఉన్నారు. ఐదో వ్యక్తి యెహోజాబాదు యొద్ద 1,80,000 మంది యుద్ధ సమ్మతులు ఉన్నారు. ఆయన పితరుడైన దావీదు మహారాజు నీతిని కొనసాగిస్తున్న యెహోషాపాతు ఏమంటున్నాడు తెలుసా? కీర్తనకారుడు 120వ కీర్తనలో దావీదు మహారాజు గారు ఉన్న కీర్తన బహుశా ఆయనకు తెలుసు. అందుకే అంటాడు, కొంతమంది రాజులు వారికి ఉన్న రథములను బట్టి, వారికి ఉన్న సైన్యమును బట్టి అతిశయిస్తారు, కానీ నేను మాత్రం నా యెహోవాను బట్టి అతిశయిస్తున్నానని కీర్తనకారుడు 7వ వచనంలో అంటాడు. ఆ కీర్తన 27వ వచనంలో అంటాడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తున్నాను, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించున్నామన్న మాట యెహోషాపాతు తన జీవితంలో ముడిగట్టుకొని పెట్టుకున్నాడు. కంఠభూషణముగా ధరించుకొని నీ హృదయం అనే పలక మీద రాసుకో ఈ మాటలు ఈరోజు. అంత గొప్ప దైవజనుడు యెహోషాపాతు రాజు. ఏం తక్కువ ఉన్నదండి? నేను ఇది లెక్కేస్తే టోటల్ 11,60,000 మంది సైనికులు ఆ కాలంలో అండి. యూదా రాజైన యెహోషాపాతు దగ్గర ఉన్నారు. ఏమండి, 11,60,000 మంది సైనికులు ఉన్న రాజు ఏం చెప్తున్నాడు తెలుసా? చూడండి, నేను ముగిస్తున్నాను. నేను బిడ్డలారా, దయచేసి నన్ను క్షమించండి, నేను ముగిస్తున్నాను. 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? 12వ వచనంలో ఎంత మంచి మాట, ఎంత తగ్గింపుతో కూడిన మాట, ఎంత తగ్గింపుతో. నేను మనుషులను, నా దగ్గర ఉన్న సైనికులను నమ్ముకోవట్లేదు, నా చుట్టూ నా వ్యక్తులను నమ్ముకోవట్లేదు, నన్ను నమ్ముకోవట్లేదు. చాలా మంది ఇది మాట కూడా జ్ఞాపకం ఉంచుకోండి. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? మనల్ని నమ్ముకుంటాం, నన్ను నేనే నమ్ముకుంటాను. ఐఎమ్ సో అండ్ సో. నో, యు ఆర్ జస్ట్ నథింగ్. యు ఆర్ జస్ట్ నథింగ్ బిఫోర్ ద గాడ్. యెహోషాపాతు ఏమంటున్నాడు తెలుసా? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఎవరు నీకు దిక్కు? నీకున్న డబ్బును బట్టి అతిశయిస్తున్నావా? జాగ్రత్త. నీకున్న డబ్బును బట్టి అతిశయిస్తున్నావా? నో. దేని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? ఏది నీకున్నా భూమిపై నుండి నదులను తూడ్చివేస్తానంటాడు దేవుడు, ఊడ్చివేస్తానంటాడు చెప్పన్న గ్రంథం. దేనిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? మనుషులను బట్టి అతిశయిస్తున్నావా? డబ్బుని బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న ప్రాకారాలను బట్టి నీకున్న హెల్త్ని బట్టి అతిశయిస్తున్నావా? నో మ్యాన్, యు ఆర్ జస్ట్ జీరో. ఐ వాంట్ టు టెల్ యు, యు ఆర్ జస్ట్ జీరో. ఏది నీకు పనికిరాదు. ఆపత్కాలమున నీకున్న డబ్బు పనికిరాదు. సామెతలు మనం చదివిన
ఈరోజు నీకు పనికొచ్చేది తెలుసా? కేవలము యేసుక్రీస్తు కృప, కేవలం యేసుక్రీస్తు కృప. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దేవా, ఆ రోజే నువ్వు మా ప్రాణుపై మా గాయములను, మాకున్న బాధలను, మాకున్న శాపములను, మాకున్న అనారోగ్యము, మాకు నువ్వు ఆ రోజే నువ్వు పొందిన గాయం ద్వారా మాకు స్వస్థత దొరికిన దేవాన్ని బలంగా నమ్ముదాము. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాము. అంత గొప్ప దేవుడు మన పక్షం ఉండగా భయం దేనికి కదా? భయపడకండి. పరిచర్యకి వెళ్ళండి, బయటికి సంఘాలు ఓపెన్ చేయండి. దయచేసి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, సంఘాలు ఓపెన్ చేయండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, రూల్స్ ఫాలో కండి, శానిటైజింగ్ చేయండి, టెంపరేచర్ కనుక్కోండి, ఏమైనా చేయండి. దేవుని సన్నిధికి ప్రజలను రానివ్వండి, వారి విశ్వాసాన్ని బలపరచండి. ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, బండలో, రొట్టె విరుచుటలో వారిని పెంచండి, వారిని నడిపించండి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మహాదేవుడా, ఈ మాకు దేవుడిగా ఉన్నందుకు, మా రక్షకుడిగా ఉన్నందుకు, మా పోషకుడిగా ఉన్నందుకు, మాకు ఆదరణకర్తగా ఉన్నందుకు నీకే మహిమ ఘనత ప్రభువా చెల్లిస్తున్నాను. మాకు నీవే దిక్కు ప్రభువా, నా ఆధారము నీవే, నా నీతికి ఆధారము నీవే ప్రభువా. మేము ఇరుకులో ఉన్నాము, మా ఇరుకులో విశాలతను కలుగజేసే దేవుడు నీవే ప్రభువా. గొప్ప దేవుడు మాకున్నందుకు మేము ఇతరుల వలె పిరికి వారు భయపడకుండా, ఇతరుల వలె మేము మా ఇళ్ళల్లో దాక్కొని ఉండకుండా, దేవా నీ సువార్తను ప్రకటించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి కావలసిన బలమును, శక్తిని, నీ మహిమను, నీ ప్రభావం మాపై చూపి మమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తుంది. ఈ కొద్ది విన్నపమును మా రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక.